వెల్కమ్ బ్యాక్. పచ్చటి ఆ పల్లెటూర్లకు చెప్పరాని కష్టం వచ్చిపడింది. ఆ గ్రామాల ప్రజలను ఒకే రకమైన జబ్బులు కలవరపెడుతున్నాయి. కారణం ఏంటో తెలియదు, కానీ బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు వారి ఆవేదన అరణ్య రోదనగా మారుతుంది. మా గ్రామాలకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని, తమను ఈ కష్టాల నుంచి కాపాడమని దేవుడిని వేడుకుంటున్నారు. ఇంతకీ ఆ గ్రామాల్లో ఏం జరుగుతుంది? ఇదే విషయం తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. పచ్చటి పల్లెటూళ్ళలో ఒకే రకమైనటువంటి వ్యాధులు ఆ గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వస్తుందోనని చెప్పి ఆ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీలు, లివర్లు పాడై మంచాలకు పరిమితమవుతూ తమ కుటుంబ భారం కష్టంగా మారుతుందంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఏవి ఆ గ్రామాలు, వారికి వచ్చిన కష్టాలేంటి? బిగ్ టీవీ స్టోరీలో చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుంగభద్ర నదికి సమీపంలో గల పచ్చర్ల, మాందొడ్డి గ్రామాలను ఒకే రకమైన వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ఒక వ్యాధికి మరో వ్యాధికి సంబంధం లేకపోయినా కారణాలేమిటో చాలా మంది అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అసలు వ్యాధులకు సంబంధించిన మూలాలు తెలియకపోవడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. చాలా మంది ఒకే తరహా జబ్బులతో మంచాన పడటం మరింత కలవరానికి దారితీస్తుంది. ఇది వచ్చి బాగానే ఆయా నన్ను అప్పుడు రోజు పని పోతుంటేనే అది ఎట్లా వచ్చినో ఏం కథనో ఇది వచ్చి కూడా రోగం 3 నెలలు అవుతుంది నాకు వచ్చేది. ఇది ఇంకా ఒకనాడు తప్పనిచ్చి ఒకనాడు మేము గద్వాల పోవాలంటే కూడా డబ్బులు లేవు. ఇంకా అట్లే చేసుకుంటూనే పోతున్నాం. చూడు సార్, ఇది ఏం రోగమో ఏం అసలు డాక్టర్లే పట్టించుకుంటలేరు. హైదరాబాద్ కూడా పోయేసి కిడ్నీల రోగం అని అంటున్నారు. కర్నూలు పోయేసి ఏం పట్టించుకుంటారు. ఇంకా అదే తిరుగుతూనే ఉండం. ఇంకా ఒకనాడు తప్ప నుంచి ఒకనాడు పోతాం. ఈ ఊర్లో బాగానే ఉన్నాయి వచ్చి కూడా అవి రోగాలు. మా వదినకు వచ్చింది, మా బావకు వచ్చింది. ఈ 2 గ్రామాల్లో ఒకటైన పచ్చర్ల గ్రామంలో హెపటైటిస్ సి కాలేయ వ్యాధి కేసులు ఎక్కువగా ఉన్నాయి. గ్రామంలో గత 20 సంవత్సరాలుగా దాదాపు 20 మందికి పైగా ఇలాంటి వ్యాధులతో చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మాందొడ్డి గ్రామంలో సైతం 30 మందికి పైగా కాలేయ వ్యాధి బారిన పడి చనిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ 2 గ్రామాల్లో ఇప్పటికీ దాదాపు 50 మందికి పైగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. 2023లో ఒక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈ ప్రాంతానికి చెందిన వారికి సంబంధించి 242 హెచ్సివి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజెంట్ మనం రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో ఉన్నాము. ఎక్కువగా ఒకే రకమైనటువంటి జబ్బులు ఈ గ్రామంలో వస్తున్నాయంటూ కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనం పచ్చర్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూస్తే మేజర్గా ఒకే రకమైనటువంటి వ్యాధులు ఈ గ్రామంలో ప్రబలుతున్నాయనేది ప్రధానంగా ప్రజలు చెప్తున్నారు. హెపటైటిస్ బి, ఎస్సి, వి అంటే కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధులు, అదేవిధంగా రక్త మార్పిడికి సంబంధించినటువంటివి. ఇదంతా కూడా ప్రజెంట్ మనకు ఈ గ్రామానికి సంబంధించి ఒక ఇంటి దగ్గరికి వెళ్దాం, ఇంట్లో చూద్దాం. ఇక్కడ డయాలసిస్ పేషెంట్ కూడా ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి డయాలసిస్ జరుగుతుందని కూడా చెప్తున్నారు. అసలు ఈ వ్యాధికి సంబంధించి ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఈ వ్యాధి ఎప్పుడు వచ్చింది, దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రధానంగా మనం క్షేత్రస్థాయికి వచ్చాం కాబట్టి విజువల్స్లో చూడొచ్చు. ఆమెకు 2 సంవత్సరాల వరకు చాలా బాగానే ఉంది అంతా, కానీ సడన్గా ఒక్కసారిగా డయాలసిస్ పేషెంట్గా మారిపోయింది. 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే కానీ, రక్త మార్పిడి జరిగితే కానీ ఆమెకు ఆరోగ్యం నిలకడగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో కన్న కొడుకుకు ఇదంతా కూడా పూర్తి బాధ్యతతో పాటు భారంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది గ్రామంలో ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో వారికి సంబంధించినటువంటి కొడుకున్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న, ఏంటి మీ పేరేంటి, మీ అమ్మగారికి ఎప్పటి నుంచి డయాలసిస్ అటాక్ అయింది? నా పేరు శిక్షావళి. మా అమ్మకు డయాలసిస్ నడుచబట్టి 6 మంత్స్ అయింది. డయాలసిస్ వచ్చి 1 ఇయర్ అయింది డయాలసిస్ ప్రాబ్లం వచ్చి. ఇప్పటికైతే 6 మంత్స్ నుంచి డయాలసిస్ నడుస్తుంది. ప్రస్తుతానికి మా ఊళ్ళో అయితే 5 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. మరి వాటర్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం తెలియట్లేదు. ఇంకోటి మాకు గద్వాల్లో జనరల్ హాస్పిటల్ లాంగ్ అవుతుంది. కొంచెం ఏమైనా ఐజాగా డయాలసిస్ సెంటర్ పడింటే బాగుంటుండే, లేదనుకో కర్నూలు జనరల్ హాస్పిటల్ కొంచెం చేస్తే కూడా బాగుంటుంది. అన్న, ఇంకోటి అంటే మీ కుటుంబానికి సంబంధించి మొత్తం ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు? అంటే డయాలసిసే కాకుండా ఇంకా వేరే పేషెంట్స్ ఏమైనా ఉన్నారా మీ కుటుంబంలో? మా కుటుంబంలో డయాలసిస్ ఒక పేషెంట్ ఉన్నారు, ఆల్రెడీ లివర్ పేషెంట్ ఇంకో పేషెంట్ ఉన్నారు మా ఇంట్లో. ఈ బయట చాలామంది ఉన్నారు, 20 మెంబర్స్ ఉంటారు. పారాలసిస్ ఒక మంది 20 మంది దాకా ఉంటారు, పక్షవాతం వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు గతంలో ఉమ్మడి అంటే మీరు ఏమంటున్నారంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఇక్కడ మీకు దగ్గరగా
తెలంగాణ బార్డర్ కదా, కర్నూలు జిల్లా అంటూ కూడా కొంతమంది ఇప్పుడు మేము అడిగినప్పుడు చెప్తున్నారు. నిజంగా డయాలిసిస్ కేంద్రంతో పాటు ఈ ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తొలగిస్తే మీకు ఇబ్బంది తొలగుతుంది అనుకుంటారా? ఇది డయాలసిస్ సెంటర్తో పాటు ఆరోగ్యశ్రీ మాత్రం కర్నూలు చెల్లదు. ఏమన్నా చెల్లితే హైదరాబాద్ మహబూబ్నగర్కే పోవాలి. పోంటే లాంగ్ అవుతుంది. మాకు కర్నూలు అయితే దగ్గర 40 కిలోమీటర్స్ అవుతుంది. మహబూబ్నగర్ 100 కిలోమీటర్లు అవుతుంది. హైదరాబాద్ 200 కిలోమీటర్లు అవుతుంది. అంత దూరం పోవాలంటే వెహికల్స్ టైం దొరకవు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కర్నూలు జనరల్ హాస్పిటల్కి కానీ ఏమైనా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మొత్తంగా మీరు చెప్పినట్లు పక్షవాతానికి సంబంధించిన 20 మందికి పైగా ఉండొచ్చు అని అంచనా, అంతే, మనం ఇంత చెప్పట్లేదు. బట్ నిజంగా ఊర్లో ఏం మాట్లాడుకుంటున్నారు? ఇట్లా చాలామందికి డయాలిసిస్ పేషెంట్లు, పక్షవాతం, లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ప్రజలు ఏం చెప్తున్నారు? వాటర్ ప్రాబ్లం అనుకుంటున్నాం, కానీ ఎవరికైతే ఇంకా తెలియట్లేదు. కొంచెం వాటర్ చెకప్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఊర్లో. సో వీళ్ళ ఇంట్లో చూస్తే మొత్తం 3 ఉన్నారు. ఒకరు డయాలిసిస్ పేషెంట్, మిగతా వారు 2 కూడా కిడ్నీకి సంబంధించినటువంటి ఈ పేషెంట్తో పాటు మరో 2 పేషెంట్లు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు ఏంటంటే దీనికి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని క్లియర్గా పసిగట్టాలి వైద్యులు. అంటే ఎక్కడి నుంచి ఈ వ్యాధులు వస్తున్నాయనేది ప్రధానంగా గుర్తించాలి. దాని తర్వాత ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు తమకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కర్నూలులో తమకు ఆరోగ్యశ్రీ చెల్లేది. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆరోగ్యశ్రీ ఇక్కడ వర్తించదు. కాబట్టి మేము డయాలసిస్కి వెళ్ళాలన్నా కూడా, హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా చాలా ఖర్చులతో కూడుకున్నటువంటి ప్రయాణం. అదేవిధంగా చాలా దూర ప్రయాసాలకు ఇక్కడ నుంచి కర్నూలు చాలా దగ్గర, అంటే బార్డర్లో ఉన్నారు వీళ్ళు. హైదరాబాద్ వెళ్ళాలంటే దాదాపు ఇక్కడ నుంచి మహబూబ్నగర్ అక్కడ నుంచి ఒక 130 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, అంటే ఇదంతా తీసుకుంటే 200 పైచిలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి డాక్టర్లు త్వరితగతిన ఇలాంటి జబ్బులు, ఒకే రకమైనటువంటి జబ్బులు గ్రామంలో ఎక్కువగా ఎందుకు వస్తున్నాయనేది ఒకసారి అంచనా వేయాలి. దాంతోపాటు శిబిరాలు నిర్వహిస్తూ డయాలిసిస్ పేషెంట్ల కోసం దగ్గరగా ఐజా దగ్గర ఉంటుంది, దీనికి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ కొంత 15 ఉంటుంది అంటున్నారు. అక్కడ ఒక డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే కనుక తమకు రాకపోకలకు ఇబ్బంది ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి రోగులకు కూడా ఇబ్బందులు తొలగుతాయని చెప్పి కూడా కొంతమంది గ్రామానికి సంబంధించినటువంటి పేషెంట్ బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గద్వాల జిల్లా నుంచి హెపటైటిస్ సి బాధితులు కొన్నేళ్లుగా తమ ఆసుపత్రికి వస్తున్నారంటున్నారు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు. గ్రామాల్లోకి వెళ్లి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయించామన్నారు. గతంలో ఈ ప్రాంతంలో పలువురు ఆర్ఎంపీలు, పిఎంపీలు ఒకే ఇంజెక్షన్ను పలువురికి వినియోగించేవారని, అలా ఒకరి ద్వారా ఒకరికి వస్తుందేమో అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పచ్చర్లకు చెందిన మహమ్మద్ హుస్సేన్ కుమారుడికి 7.5 వయసున్నప్పుడే హెచ్సివి వ్యాధి సోకింది. తల్లి కాలేయ వ్యాధికి ఆపరేషన్ చేయించి బతికించుకున్నారు. 10 దినాలు చేయించుకుంటే అంత తర్వాత ఇక్కడ వేసుకున్నాను గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్లో. వారంలో అప్పుడు 3 మాటలు పోతుంటే సార్, ఇప్పుడు వారంలో 3 మాటలు పోతుంటే ఇప్పుడు 2 మాటలే పోతున్నాను సార్. ఆరోగ్యం బాగైన దానికి 2 మాటలే పోతున్నాను. 5 మంది ఉండరు, వాళ్ళు కూడా కొద్దిగా బాగానే ఉన్నారు. కానీ ఏమంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేవు. నాకు ఒకరికి బాగైంది, నాకు ఇంకో ఆయనకి బాగైంది, 2 బాగున్నాం. ఏం అనుమానం లేదు సార్, అది మీకే తెలుసుకోవాలా. ఏమో వాతావరణమో మరి అది ఎట్లనో సార్, మాకైతే తెలియదు. వీళ్ళ ప్రాబ్లమ్ అది, ఏమో వాటర్ ప్రాబ్లము ఏమైతే మాకు ఈ ఆరు చేసి ఇట్లా బీప్ డౌన్ అయ్యి ఇట్లా అయిపోయింది. మా నాన్న పేరు పద్మనాభం, మాది మాందోడి గ్రామం. అయితే మా నాన్నకు 6 ఇయర్స్ అవుతుంది ఇట్లా పక్షవాతం వచ్చి. అయితే మా ఊర్లో చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇది ఎందుకనేది మాకు తెలియలేదు. ఇది గవర్నమెంట్ మా ఇట్లా ఊర్లో ఎలా అవుతుంది అనేది కొంచెం చూసుకోవాలని అనుకున్నాం. ఖాజా అనే వ్యక్తి కూడా 2 ఏళ్లుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. మాందోడికి చెందిన ఆశీర్వాదం 2 నెలల క్రితం మృతి చెందారు. అంతేకాదు వెంకట్రాములు అనే వ్యక్తితో పాటు మరికొందరు వ్యాధులకు సంబంధించిన మందులు పడుతున్నారు. చాలా మందిలో ఇదే తరహా ఇబ్బందులు ఉన్నా హెపటైటిస్ సి సోకినట్లు బయటకు చెప్పుకుంటే తమను అదోలా చూస్తారని, గ్రామస్తులు విషయం బయటికి చెప్పుకోవడం లేదని తెలుస్తుంది. అంతేకాక చుట్టూ తుంగభద్ర నది ఉండటం, నది నీటి వల్ల ఇదంతా జరుగుతుందని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాబురావు, మాది మాందోడి గ్రామం, రాజోలి మండల్. మా గ్రామంలో గత 5-10 సంవత్సరాల నుంచి ఎక్కువగా గ్రామ వాటర్ విధానం నుంచో లేదా మాకు హెపటైటిస్ సి కానీ, తర్వాత ఎక్కువగా లివరు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఈ మధ్య కాలంలో అయితే పెరాలసిస్ ఎక్కువగా వస్తున్నది. ఇంతకుముందు కూడా మేము గతంలో ఒక 1.5 ఇయర్ కిందట
మేము హెపటైటిస్ సి తర్వాత బి వీటన్నిటిని పరీక్షలు కూడా చేయించినాము. దాంతోపాటు అది గవర్నమెంట్కి తెలియజేసినాము. దాంట్లో పాజిటివ్ ఉన్న వ్యక్తులని కర్నూలుకు తీసుకుపోయి జనరల్ హాస్పిటల్ ఎందుకు కూడా వాళ్ళకు ట్రీట్మెంటు ట్యాబ్లెట్లు ఇచ్చి ఉన్నాము. కొందరికి బాగైతా ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా పెరాలసిస్ ఎక్కువగా వస్తున్నది. ఆ పెరాలసిస్ మరి వాటర్ వల్లనో తర్వాత ఇక్కడ నోటి జనరేషన్ విధానమా తర్వాత అదైతే మాకైతే తెలియదు. కావున దయచేసి గవర్నమెంట్ వారు ఈ పెరాలసిస్కి కారణాలు తెలుసుకొని మా విలేజ్ మా పక్కలో ఉన్నటువంటి విలేజ్లో కూడా లివర్ వ్యాధులు కానీ పెరాలసిస్ కానీ తర్వాత హెపటైటిస్ సి కానీ ఎక్కువగా ఉన్నది. దీన్ని మళ్ళీ ఏదన్నా క్యాంపస్ కానీ తర్వాత స్పెషల్ డ్రైవ్ కానీ లేదంటే ఇక్కడ మా గద్వాల జిల్లా జోగులాంబ గద్వాలలో ఒక సెంటర్ కానీ పెట్టి ఎక్కువగా మా విలేజ్లని విజిట్ చేసి ఈ వ్యాధుల నుంచి ఈ వ్యాధుల బారిన పడకుండా ప్రజల్ని కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా గ్రామంలో గత 3 సంవత్సరాలుగా చాలా వరకు మరణాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏందని మేము చాలా కూలంకషంగా పోయి అందరి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ట్రేస్ చేస్తే అడిగితే లివర్ క్యాన్సర్కి సంబంధించి చాలా వరకు మృత్యువాత పడుతున్నారు. మేమందరం కూడా గ్రామంలో ఉన్నటువంటి యువత అందరం కూడా ఈ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయం లేక కర్నూలు జనరల్ హాస్పిటల్కి చాలా ఈ హెపటైటిస్ సి వైరస్కి సంబంధించి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్యం ఇది పేద ప్రజలైనటువంటి మా గ్రామ ప్రజలందరూ కూడా కర్నూలు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్తే అక్కడ నుంచి డేటా తీసుకొని మేము గతంలో కూడా 2 సంవత్సరాల కిందట ఒక క్యాంపు నిర్వహించినాం. అక్కడ సుమారు మా 100 మందిలో 18 మంది మా గ్రామం నుంచి 50 నుంచి 60 మందికి కూడా హెపటైటిస్ సి లక్షణాలు తేలితే మనం కర్నూలు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినాం. కాకపోతే అటువంటి ట్రీట్మెంట్ మన గద్వాల జిల్లాలో కూడా ఉంటే ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ హెపటైటిస్కి సంబంధించి ఈ మా రాజోలి మండలంలో చాలా వరకు కూడా కేసులు ఎక్కువ ఉన్నాయి. వైద్యాధికారులు కూడా మేము చాలా వరకు కూడా విన్నవించుకున్నాం. వాళ్ళు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినారు. కానీ పూర్తిగా దీన్ని రూపుమాపాలంటే సరైన రక్త పరీక్షలు నిర్వహించి వారికి మెరుగైన చికిత్స అందించినప్పుడే వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అనేది జాగ్రత్తగా మనం రోగుల్ని కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా డయాలసిస్కి సంబంధించి సరైన కేంద్రాలు లేవు. అలాగే చాలామంది ప్రజలు చిన్న వయసులోనే పక్షవాతానికి గురవుతూ ఉన్నారు. వైద్యాధికారులు దీని పట్ల తక్షణమే స్పందించి ప్రజలకు మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. పచ్చర్ల గ్రామంలో 4000 మంది జనాభా ఉంటారు. దాదాపు 800 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 20 మందికి పైగా పక్షవాతం వచ్చిన వారు ఉన్నారు. 10 మంది వరకు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన లక్షయ్య భార్యకు 2 కిడ్నీలు చెడిపోయాయి. మహబూబ్ బి డయాలసిస్ చేయించుకుంటున్నారు. హార్వెస్టర్ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు ఎక్కువగా పక్షవాత వ్యాధితో బాధపడుతున్నారు. ఏసయ్య తదితరులు పక్షవాతంతో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యారు. చంద్రకళ, నా భర్త పేరు లక్ష్మణ, మాది మాందొడ్డి. మాకు 2017లో పెళ్ళయింది. ఇంతకుముందు నా భర్తకు సంవత్సరం క్రితం పెరాలసిస్ వచ్చింది. మా కుటుంబం యజమాని అట్లా పడిపోవడం మాకు చాలా బాధగా ఉంది. మా ఊరికి ఇట్లా రావడం బాగానే మస్తు మందికి వచ్చింది పెరాలసిస్. అయితే మాకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాము. మా ఊరికి ఎందుకు ఇట్లా వస్తుందో మాకు తెలుస్తలేదు. మాకు డాక్టర్లు మంచిగా చూపించి మా ఊరికి మెరుగైన వైద్యం అందియాలని కోరుతున్నాం. జబ్బులు వచ్చిన వెంటనే పక్కనే ఉన్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళతారు ఇక్కడి ప్రజలు. ప్రధానంగా హెపటైటిస్ సి వ్యాధికి రక్త మార్పిడి సమయంలో పాటించిన జాగ్రత్తలే కారణమంటూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యుడు మోహన్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్ఎంపీ డాక్టర్లు ఇంజెక్షన్లు చేసే సమయంలో కొత్త నిడిల్స్ వాడకపోవడం వల్ల ఇలాంటి వ్యాధులు వస్తాయంటున్నారు. ఈ గ్రామాలకు సంబంధించి గతంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అంటున్నారు. తెలంగాణ తుంగభద్ర నదీ తీర గ్రామీణ ప్రాంతాల్లో హెచ్సివి వ్యాధితో బాధపడుతూ నిత్యం కర్నూలు జీజీహెచ్కు బాధితులు వచ్చే పరిస్థితి. మనతో మాట్లాడడానికి హెచ్ఓడి మోహన్ రెడ్డి సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు తెలంగాణ తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో హెచ్సివి వైరస్ సోకడానికి కారణాలు ఏంటి, అసలు ఎలా వ్యాధి వ్యాపిస్తుంది? అందరికీ నమస్కారము. ఈ హెపటైటిస్ సి అనే వైరస్ తుంగభద్ర నదీ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
మిగతా ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే, మిగతా ప్రాంతాలలో లేదని కాదు, మిగతా ప్రాంతాల్లో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాంత వాసుల్లో ఈ జబ్బు స్క్రీనింగ్ దశలోనే, అంటే మామూలుగా ఏమంటే ఏదైనా ఆపరేషన్ కానీ, ఏదైనా ఎండోస్కోపీ విధానం కానీ, ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్కి పేషెంట్స్ వెళ్ళినప్పుడు ఈ వైరల్ స్క్రీనింగ్ అనే టెస్ట్ చేస్తారు అందరికీ. అందులో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి చేస్తారు. మేము 20 ఏళ్ల క్రితం గమనించింది ఏమంటే వీళ్ళందరిలో హెపటైటిస్ సి అనే టెస్ట్ ఎక్కువగా పాజిటివ్ వస్తూ ఉన్నింది. అందుకని మనం ఒక 15 ఏళ్ల క్రితం నుంచి కూడా చాలా ఊర్లలో ఫ్రీ హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసి ఒక థరో స్క్రీనింగ్ అంటే మొదటి దశలోనే ఈ జబ్బుని గుర్తుపట్టడానికి అన్నట్టుగా చాలామందికి మనం స్క్రీనింగ్ క్యాంపుల్లో కనుక్కున్నాము. ఆ జబ్బుని కనుక్కున్న వాళ్ళకు కూడా ఆ కాలంలో మనకు అవైలబిలిటీ ఉన్నటువంటి టెస్టులు, అంటే వైరస్ ఎంత ఉంది అనే వైరస్ను వాల్యూ చేసి, వైరస్ను మెజర్ చేసి ఆ వైరస్కు ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు ట్రీట్మెంట్ కూడా ఇచ్చినాం. 2017 నుంచి మనకు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అన్ని త్రూఅవుట్ నేషనల్ వైడ్, త్రూఅవుట్ భారతదేశం అంతా కూడా నేషనల్ వైరల్ హెపటైటిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాము డిజైన్ చేయబడి ఈవెన్ అన్ని చోట్ల కూడా ఇంక్లూడ్ చేసి అన్ని చోట్ల స్టార్ట్ అయ్యింది. అంటే ఇంక్లూడింగ్ మనకు హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, కర్నూలులో ఉంది, గద్వాల్లో కూడా కొంతకాలం నడిపినారు. ఈ మధ్య కాలంలో సరిగ్గా నడవడం లేదు, అంటే డాక్టర్ దానికి డిసిగ్నేటెడ్ డాక్టర్ లేడు అని చెప్తున్నారు. అదర్వైజ్ ఇంతకుముందు ఉన్నింది. దాని ప్రోగ్రాం కింద ఏమంటే ఎవరైతే హెపటైటిస్ సి అని డిటెక్ట్ కాబడతారో, గుర్తించబడతారో, ఈ వ్యాధి లక్షణాలు మొదట ఎలా ఉంటాయి సార్, ఎలా ఐడెంటిఫై చేస్తారు? హెపటైటిస్ సి వ్యాధితో మనకున్నటువంటి సమస్య ఏమంటే హెపటైటిస్ సి వ్యాధి సోకినట్టు కూడా మనకు తెలియదు. చాలామందికి హెపటైటిస్ సి వ్యాధి ఉన్నట్టుగా తెలియదు. అందుకని మొదలు చెప్పినట్టుగా ఏదైనా ఆపరేషన్ కోసం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు, ఏదో వేరే జబ్బు కోసం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఈ వైరల్ స్క్రీనింగ్ చేసినప్పుడే చాలామందికి తెలుస్తుంది. మామూలుగా ఏమంటే చాలామంది లేట్ దశలో అయితే లివర్ చెడిపోయి మన దగ్గరికి వస్తారు. ఇలా స్క్రీనింగ్లో గుర్తుపట్టకపోతే, అంటే లివర్ పూర్తిగా చెడిపోవడం మూలంగా జాండీస్ రావడము, కాళ్ళ వాపులు రావడము, పేగులో రక్తనాళాలు ఉబ్బి అవి పగిలి రక్తపు వాంతులు చేసుకొని రావడము, లేక ఇంకా చివరి దశలో అంటే లివర్ క్యాన్సర్గా వచ్చినాక కొందరు ఇలాగా వస్తూ ఉంటారు. కాకపోతే ఏమంటే మొదటి దశలో అయితే ఎవరిని గుర్తుపట్టలేము. మొదటి దశలో గుర్తుపట్టాలంటే మనకున్నది స్క్రీనింగ్ క్యాంపు. ఎక్కడైతే ఈ జబ్బు ఎక్కువగా మనకు కనిపిస్తుందో అక్కడ వెళ్ళి స్క్రీనింగ్ క్యాంపులు కండక్ట్ చేసి గుర్తుపట్టవలసిందే తప్ప మనకు మొదటి దశలో వ్యాధి లక్షణాలు ఏం కనిపించవు. అంటే తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఎందుకు ఈ వ్యాధి సోకే ఛాన్స్ ఉంటుంది? ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు సోకుతుందని మాకు కూడా ఒక 20 ఏళ్ల క్రితము ఇదే అనుమానం వచ్చి చాలా వరకు మనం పరీక్షల ద్వారాను ఒక స్టడీ ద్వారా చేసినాము. ఒక స్టడీ కండక్ట్ చేస్తే ఏమంటే ఈ ప్రాంతాల్లో మనకు ఇంజెక్షన్, మామూలుగా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, అంటే ఒక ఇంజెక్షనే 10 మందికి వేసుకోవడం ద్వారా సంక్రమించినట్టు అనుకున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మనకు డిస్పోజబుల్ సిరంజెస్ 2000 సంవత్సరం తర్వాతనే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంటే మనకి ఈ స్టడీలో ఇంక్లూడ్ చేసుకున్న పిల్లలు ఏమంటే చాలామందికి 30 ఏళ్ళ పైబడిన వాళ్ళకే జబ్బు ఉంది. అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళలో ఈ జబ్బు కనిపించలేదు. అందుకని మనం ఏమనుకున్నామంటే ఆ కాలంలో డిస్పోజబుల్ సిరంజెస్ లేవు, తర్వాత ఆ కాలంలో గ్రామీణ వైద్యులు ఎక్కువ ఉన్నారు, గ్రామీణ వైద్యుల దగ్గర డిస్పోజబుల్ సిరంజెస్ లేవు. ఒకటే సిరంజ్ తీసుకెళ్ళి అదే సిరంజు వేడి నీళ్ళలో వేసి మళ్ళీ ఇంకోరికి ఇంజెక్షన్ వేసేవాళ్ళు. ఈ హెపటైటిస్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుందంటే కామన్గా రక్తం ద్వారానే సంక్రమిస్తుంది ఒకరి నుంచి ఒకరికి. కాబట్టి ఆ రక్తం ఒకరికి ఇంజెక్షన్ వేసినాక మళ్ళీ వెంటనే ఇంకోరికి ఇంజెక్షన్ వేయడం మూలంగా వచ్చింది అనుకున్నాం. తర్వాత మగవాళ్ళలోనే ఎక్కువ ఉండింది. ఎందుకు మగవాళ్ళలో ఎక్కువ ఉందని గమనిస్తే, వాళ్ళ ఆ అలవాట్లను గమనిస్తే చాలామంది ఒకటే షేవర్, అంటే ఒకటే మామూలుగా ఊరిలో ఒక ఆస్థాన మంగళవాడి దగ్గర అందరి దగ్గర వాళ్ళ దగ్గరే షేవింగ్ చేయించుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర గడ్డం గీచుకునేవాళ్ళు. ఆ గడ్డం చేసే కత్తి కూడా సరిగ్గా క్లీన్ చేయకపోవడం మూలంగా ఒక మగవాళ్ళ నుంచి ఇంకో మగవాళ్ళకు వచ్చినట్టుగా గమనించగలిగినాం. ఈ ఇంతకన్నా మనం వేరే కారణాల చేత అయితే వేరే కారణాలు మనకు అగుపించలేదు ఆ స్టడీలో, ఆ పరిశోధనలో. అంటే ఈ వ్యాధి రాకుండా ఎవరైతే అనారోగ్యాన్ని బారిపడతారో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? వ్యాధి రాకుండా అంటారు. వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకకుండా ఒకవేళ మనకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కనుక హెపటైటిస్ సి పాజిటివ్ అయితే వాళ్ళకు మొదలు అన్ని పరీక్షలు చేసి వైద్యం కూడా అన్ని చోట్ల ఫ్రీగా అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద ఆ వైద్యం తీసుకోవచ్చు.
చాలామందికి అపోహ ఏమంటే ఒకరి నుంచి ఇంట్లో అందరికీ వస్తుందేమన్న అపోహతో ఎక్కువ మంది టెన్షన్ పడుతుంటారు. అట్లా ఒకరి నుంచి ఒకరికి తగులుతేనో దాంతో రాదు. ఆ జబ్బు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే మార్గము కామన్గా రక్తము ద్వారానే, రక్తము ఒకరి నుంచి ఒకరికి కలుస్తేనో అంటే ఈయన రక్తం తీసుకొని ఇంకొకరికి ఎక్కించడం ద్వారానో, ఇట్లా సిరంజెస్ ద్వారానో, ఇంకా తప్ప వేరే మార్గంలో రాదు. కాబట్టి మనము వాళ్ళని తగలకుండా ఉండాలా అలాంటిదైతే ఏమీ లేదు. మనకు దురదృష్టం కొద్దీ ఏమంటే హెపటైటిస్ సి వైరస్కు వ్యాక్సిన్ లేదు. ఒకవేళ వ్యాక్సిన్ ఉండింటే మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా వ్యాక్సిన్ వేసి మనము ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా ఆపగలిగిండే వాళ్ళము. ఇది వ్యాక్సిన్ లేదు కాబట్టి మనం జాగ్రత్తగా వాళ్ళ నుంచి బ్లడ్ సంక్రమించకుండా, బ్లడ్ మనలోకి ఎంటర్ కాకుండా చూసుకోవడం ఒకటే మనకున్నటువంటి ఏకైక మార్గం. లేక మనకు జబ్బు తెలిసిన వెంటనే సరైన డాక్టర్ని సంప్రదించి వాళ్ళ దగ్గర పరీక్షలు చేయించుకొని సరైన మందులు, ఒక 3 నెలలు మందులు వాడితే జబ్బు నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి చాలా ఈజీ వైద్యం ఉంది, ఖరీదైన వైద్యం కూడా ఫ్రీగా ఉంది. వైద్యం తీసుకోవడం మంచిది. అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చారా సార్ బాధ్యత? ఇప్పటికి కూడా మా ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీకి ప్రతి వారము దగ్గర మనము కొత్త పేషెంట్స్ పాత పేషెంట్స్ కాకుండా కొత్త పేషెంట్స్ కనీసము 4 నుంచి 6 వారంలో కొత్త పేషెంట్లు గుర్తుపడతాం. అంటే నెలకు కనీసం 30 మంది పేషెంట్ల దాకా కొత్త పేషెంట్లు గుర్తించి వాళ్ళకు వైద్యం అందిస్తున్నాం ఇప్పటికి కూడాను. అవి కొన్ని ప్రాంతాలే, ఎక్కువగా కొంకల, వావిలాల, ఐజ చుట్టుపక్కల ఉన్న చాలా ఊర్లు, వెంకటాపురం స్టేజు, తర్వాత పర్దిపురము, ఉద్దండాపురము, ఈ ప్రాంతాల్లో ఎక్కువ గమనించినాము. రాయలసీమ ప్రాంతంలో అయితే ప్యాపిలి దగ్గర చిన్న పూజర్ల, పెద్ద పూజర్ల అని ఒక 2 ఊర్లలో ఎక్కువ గమనించినాం. మిగతా ప్రాంతాల్లో అంత ఎక్కువగా ఈ జబ్బు లేదు. భారతదేశంలో తీసుకుంటే ఇక్కడ కాకుండా పంజాబ్లో ఎక్కువ ఉంది. అక్కడ కూడా డ్రగ్ అబ్యూజ్ వలన ఎక్కువ వస్తుంది. అయితే హెపటైటిస్ సి అనే వ్యాధి ముందస్తుగా దీన్ని ఐడెంటిఫై చేస్తే రానున్న రోజుల్లో దీన్ని క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా రోగులు ముందస్తుగా గమనించి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటూ కూడా మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా నుంచి. ఇదిలా ఉంటే ఈ వ్యాధులకు సంబంధించి వార్తలతో 2 గ్రామాలను ప్రత్యేక దృష్టి సారించారు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ అధికారులు. జిల్లా డిఎంహెచ్ఓ కిరణ్మయ ఆధ్వర్యంలో హెల్త్ టీంలను ఏర్పాటు చేసి గ్రామంలో పూర్తి వివరాలు తెప్పించారు. గ్రామాన్ని రాష్ట్ర హెల్త్ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయక్ సందర్శించారు. ఇక అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కేసులు ఇప్పుడు బయటపడ్డవి కావని 2024 సంవత్సరంలో కేసులుగా అధికారులు చెబుతున్నారు. కేసులు ఎక్కువ కాకుండా 20 రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు ఆయన. గద్వాల జిల్లా రాజోలి మండలానికి సంబంధించి పచ్చర్ల మాందొడ్డి గ్రామంలో ఒకే వ్యాధి ఎక్కువ మందికి సోకుతుంది అనేది ఒక పూర్తిగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో స్టేట్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి అధికారి మన దగ్గర ఇక్కడ పచ్చర్ల గ్రామాన్ని అదేవిధంగా మాందొడ్డిని కూడా విజిట్ చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇప్పటికే డిఎంహెచ్ఓ గారితో సహా ఒక టీంని ఇక్కడ పూర్తి స్థాయిలో పెట్టారు. మొత్తంగా దీంట్లో నిజమేంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. స్టేట్ అడిషనల్ డైరెక్టర్ సార్, చెప్పండి, ఇప్పటికీ మీరు పచ్చర్ల మాందొడ్డి గ్రామాలను కూడా సందర్శించారు. ప్రధానంగా ఈ కిడ్నీకి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పక్షవాతం అనేది కానివ్వండి, డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, నేను డాక్టర్ అమర్ సింగ్ అండి, అడిషనల్ డైరెక్టర్ ఫర్ హెల్త్ ఫ్రమ్ ద స్టేట్ తెలంగాణ. ఈరోజు ఈ గద్వాల్ డిస్టిక్ రాజోలి మండలము ఈ మార్దొడ్డి విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ కానీ ఇక్కడ లోకల్ పబ్లిక్ అందరూ కాంప్లైంట్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ ఊర్లో చాలా హెపటైటిస్ సి అండ్ పెరాలసిస్ కేసులు, కిడ్నీ కేసులు బాగా వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపాము. అండ్ దీంట్లో విషయం ఏంటంటే, కిడ్నీకి సంబంధించింది మన పిహెచ్సి నుంచి ఇక్కడ నుంచి ఒక 3000 మంది శాంపుల్స్ తీస్తే ఒక 3 మాత్రమే డయాలసిస్ పేషెంట్ వెళ్ళినరు. వాళ్లకు డయాలసిస్ మన అలంపూర్ హాస్పిటల్లో ప్రతి ఆదివారం, ప్రతి వారంకి 1-2 సార్లు వాళ్ళకు డయాలసిస్ చేయడము జరుగుతున్నది. రొటీన్గా వాళ్ళకు కేర్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ హైపర్ టెన్షన్ కేసులు కూడా మోర్ దెన్ 4,000 పాపులేషన్ ఇది ఈ ఊరు. ఇక్కడ కనీసం 250 మంది హైపర్ టెన్షను అండ్ ఒక 200 మంది బీపీ మన షుగర్ పేషెంట్సు, అదేవిధంగా ఒక 35 మంది హెపటైటిస్ సి, ఒకరు హెపటైటిస్ బితోని
బాధపడుతున్నారు అనేది తేలింది. ఇందులో హెపటైటిస్ సి పేషెంట్స్ ఇంతకుముందు ఇవి అన్నీ 23-24లో కనుక్కోబడినాయి, టెస్టులు చేసినాయి, అండ్ వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అండ్ చాలామంది బాగానే ఉన్నారు. దాంట్లో కొంతమంది ఒక 2-3 పేషెంట్లు ఎక్స్పైర్డ్ అని చెప్పిర్రు. అంటే అదేవిధంగా పారాలసిస్ కేసులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో పారాలసిస్ అనేది మామూలుగా బీపీతోని, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగడము, లేకపోతే సడన్ కార్డియాక్ డిసీజెస్ ఏమైనా ఉండడం, అండ్ బ్రెయిన్లో ఏమైనా యాన్యూరిజంతో కూడా ఈ పారాలసిస్ కేసులు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఎంతమందికి అయితే బీపీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవాలి, బీపీ కంట్రోల్ ఉంచుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కూడా టెస్టులు రెగ్యులర్గా చేయించుకోవాలి. వాళ్ళకు మేము బీపీ టాబ్లెట్ కానీ షుగర్ టాబ్లెట్ కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. సార్ అంటే ఇక్కడ ఒక విషయం సార్, అంటే ప్రధానంగా ప్రజల్లో ఒక అపోహ ఉంది. అంటే మేజర్గా తుంగభద్ర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గ్రామాలకి ఇది అటాక్ అవుతుంది కాబట్టి అక్కడ నీరు వలన ఏంది ఒకే వ్యాధి వేరే వేరే ఇతరులకు కూడా ఏమన్నా వ్యాపిస్తుంది అనే ఒక అనుమానం ఉన్నాయి. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నీటి ద్వారా మామూలుగా మనకు వచ్చే వ్యాధులు హెపటైటిస్ ఏ వస్తుంది, హెపటైటిస్ సి కానీ, హెపటైటిస్ బి కానీ, హెచ్ఐవి కానీ, లేకపోతే కిడ్నీకి సంబంధించినది, లేకపోతే బీపీ కానీ, మీ షుగర్ కానీ నీటి ద్వారా రాదు. నీటి ద్వారా వచ్చేటి వైరల్ ఫీవరు, లేకపోతే ఈ మా దోమల ద్వారా వచ్చే వ్యాధులు వస్తాయి. అదేవిధంగా గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం మనము. జీఈ కేసులు కానీ, మన డయేరియా కేసులు కానీ, లేకపోతే వామిటింగ్స్ కానీ, లేకపోతే మామూలుగా అవి తప్ప నీకు నీటి ద్వారా వేరే ఇటువంటి వైరల్ రోగాలు చాలా తక్కువ. అండ్ హెపటైటిస్ ఏ మాత్రమే వస్తుంది. హెపటైటిస్ సి కానీ హెపటైటిస్ బి కానీ రాదు. అండ్ హెచ్ఐవి అటువంటివి కూడా రాదు. అండ్ సో మీరు మనము ఎప్పుడైతే వాటర్ మంచిగా వేడి చేసుకొని చల్లార్చి తాగితే దాంతో మనకు ఎటువంటి రోగం కూడా రాదు. సో ప్రతి ఒక్కరూ ఏదైతే ఫిల్టర్ మంచి వాటర్ పరిశుభ్రమైన వాటర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ ఇంకో విషయం సార్, అంటే ప్రధానంగా మీరు చర్చిస్తున్నప్పుడు ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కొన్ని అవే ఇంజెక్షన్ వేరే వాళ్ళకి వాడుతున్నారు, అట్లాంటివి కూడా కొంత జరుగుతున్ననే కొన్ని అపోహలు ఉన్నాయి. వాస్తవంగా అలాంటివి మీరు ఏమైనా గుర్తించారా? ఒకవేళ అలా జరిగితే మీరు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఓకే, నేను ఇప్పుడే డిఎంఎండ్హెచ్ఓ గారికి అండ్ ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ ఆఫీసర్కి వీఆర్ ఇన్స్ట్రక్టింగ్ టు వెరిఫై ఆల్ ఆర్ఎంపీ హాస్పిటల్స్ వెదర్ దే ఆర్ గివింగ్ ఏదైతే మామూలుగా ఒకటే ఇంజెక్షన్ 10 మందికి వేయడము, లేకపోతే ఇంజెక్షన్ ద్వారా ఇది కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. హెపటైటిస్ సి ఎట్లా వస్తుంది అంటే మామూలుగా ఈ సెక్షువల్ ట్రాన్స్మిషను, లేకపోతే ఒకటే ఇంజెక్షన్ వేరే వాళ్ళకందరికీ ఎక్కేయడము, లేకపోతే మదర్ నుంచి చైల్డ్కి రావడము, సీరా టు సీరా బ్లడ్ ఇన్ఫెక్షను ఇంకొకరికి బ్లడ్ ఇది చేయడం వల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజను బ్లడ్ ఎక్కించడం ద్వారా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంతమంది అయితే ఆర్ఎంపీస్ ఏదైతే ప్రైవేట్ వ్యవస్థలు ఉన్నాయో వాటికన్నిటినీ డిఎంఎండ్హెచ్ఓ గారు చెక్ చేసి అండ్ వాటి మీద సమగ్రమైన రిపోర్ట్ కూడా ఇవ్వమన్నాము. అండ్ ఇక్కడ మేము సర్పంచ్ కూడా చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు, ఆల్మోస్ట్ స్టెరైల్ ఇంజెక్షన్సే వాడుతున్నారు. ఇంతకుముందు పూర్వకాలంలో ఇచ్చేది కానీ ఇప్పుడు అందరూ తగ్గించారు, వాళ్ళు అటువంటిది ఏం జరగట్లేదని చెప్తున్నారు. అయినా సరే మా యొక్క డిఎంఎండ్హెచ్ఓకు అండ్ మా ప్రోగ్రామ్ ఆఫీసర్కి గివెన్ ఇన్స్ట్రక్షన్ టు డీటెయిల్ రిపోర్ట్ ఆన్ ఇట్. చివరగా అంటే వీళ్ళకి ఈ తుంగభద్ర పరిసర ప్రాంతాలు అనంతపూర్ నియోజకవర్గానికి సంబంధించి తమకు సమీపంగా ఉన్నటువంటి కర్నూలు ప్రాంతంలో మాకు దగ్గర అవుతుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు హైదరాబాద్ వరకు పరిగెత్తాలి, దాంతో ఖర్చుతో పాటు సమయం కూడా మాకు కలిసి రావడం లేదు. కాబట్టి అవకాశం ఉంటే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశాలు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడితే మాకు కొరత తీరవచ్చు, ఆ సమస్యలు తీరవచ్చు అంటున్నారు. నిజంగా దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటారు వారికి సంబంధించి? ఓకే, ఇది నా చేతిలో ఏం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ ద డిసిజన్. విల్ రిప్రజెంట్ ఇట్ గవర్నమెంట్. సార్ ఫైనల్గా ఈ ఇష్యూకి సంబంధించి ఒకసారికి ఇది బాగా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ఈ పచ్చర్ల కావచ్చు, మాందోడి కావచ్చు, ఇక ఓవరాల్గా ఈ జిల్లాకు సంబంధించి ఓవరాల్గా ప్రజలకు ఈ ఇష్యూ పైన ఫైనల్గా మీరు చెప్పే మెసేజ్ ఏంటి? నేను పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ఎవరైతే డిసీజ్ ఉన్నారో వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవాలి, కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఎవరికైతే ఊర్లో ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. అండ్ దాంట్లో ప్రతి ఒక్కరికి ఈ 2 నెలలు ఇక్కడ మొత్తం డిఎంఎండ్హెచ్ఓకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఊర్లో కనీసం 2 క్యాంప్స్ పెట్టమని. అండ్ ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నాయో, కేసులు ఎటువంటివి ఉన్నాయో వాటినన్నిటి డిటెక్ట్ చేస్తాము, ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
మనకు గద్వాల్లో మీకు ప్రత్యేకమైన దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్టర్ మన దగ్గర గద్వాల్లో ఉన్నారు. అక్కడ టెస్టింగ్ కూడా ఉంది అండ్ మనము అక్కడ వైరల్ లోడ్ టెస్ట్ కూడా చేస్తున్నాము అండ్ అక్కడ ఎంత కావాలో అంత మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క డాక్టర్ నరహరి అని ఉన్నారు. హీఈస్ గివింగ్ ఎవ్రీ మనకు జనరల్ ఫిజిషియన్ అయినా హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఆల్ హెపటైటిస్ సి అండ్ హెపటైటిస్ బి పేషెంట్స్. అండ్ మీకు అక్కడ జనరల్ సర్జన్ అండ్ జనరల్ ఫిజిషియన్ కూడా ఉన్నారు. వాళ్ళు ఈ కిడ్నీకి సంబంధించినవి కానీ లేకపోతే హైపర్ టెన్షన్ డయాబెటిక్స్ సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు చూస్తారు. అండ్ మీ దగ్గర మంచి డాక్టర్ కూడా ఉన్నారు. ఇక్కడ MLHP కూడా ఉన్నారు మీ దగ్గర. అండ్ ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎంత అయితే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారో వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు దే ఆర్ రెఫరింగ్ ద కేసెస్ టు ది గద్వాల్ సెంటర్. సో మొత్తంగా గద్వాల జిల్లాకు సంబంధించి పచ్చర్ల అదేవిధంగా మాందొడ్డి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఒకే రకమైన వ్యాధులు వస్తున్నాయి. దానికి పలు రకాలైనటువంటి కారణాలపైన ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దని చెప్పి రాష్ట్ర హెల్త్ అడిషనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి అధికారి చెప్తున్నాడు. దాంతోపాటు రాబోయే రోజులు ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో పాటు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తాం, పూర్తిగా టెస్టులు చేసి ఎవరు ఇబ్బంది పడకుండా చూస్తామని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ పచ్చర్ల గ్రామంలో కనిపిస్తుంది. కారణం ఏదైనా తమ గ్రామాల్లో వస్తున్న ఒకే రకమైన జబ్బులకు ప్రభుత్వం చెక్ పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేకపోతే కుటుంబానికి అండగా ఉండేవారు మంచాన పడితే కుటుంబ పోషణ భారం ఇబ్బంది అవుతుందంటున్నారు. దీంతో పాటు తమకు దగ్గరగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తమ ఆరోగ్యశ్రీ కార్డులు ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే రకమైన వ్యాధులతో పచ్చర్ల మాందొడ్డి గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నప్పటికీ వైద్య శాఖ అధికారులు మాత్రం ఎవరూ ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మాందొడ్డి పచ్చర్ల గ్రామంలో కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, పచ్చర్ల నుండి.